హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ గారికి మరి భారతరత్న పురస్కారాన్ని కేంద్రం అనౌన్స్ చేయడం జరిగింది సార్. మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే అద్వానీకి భారతరత్న ఇవ్వటం అనేది భారతీయ జనతా పార్టీ కోణంలో చూస్తే చాలా సముచితమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ఆయనకి ఈ మధ్యకాలంలో పార్టీ పరంగా సరైనటువంటి ఆదరణ లభించటం లేదు, పార్టీ ఆయన్ని గౌరవించటం లేదు, గుర్తించటం లేదు, ఇలాంటి అనేక అభిప్రాయాలు బయటకు వచ్చినాయి. అంటే నరేంద్ర మోడీ అద్వానీని చూసి కూడా నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోయాడు అని ఆ మధ్య ఒక వీడియో వైరల్ అయింది. ఆ సందర్భంగా టోటల్గా అసలు ఆయన అవాయిడ్ చేస్తున్నారు అని, యాక్చువల్గా ఆయన ప్రధాని కావాలి, ఆయన ప్లేస్లో మోడీ అయ్యాడు అనేది ఆ రోజున అభిప్రాయం. అంటే తన వయసు రీత్యా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కొంత ఆయన తగ్గాడు. అదే సమయంలో మోడీని ప్రమోట్ చేయటం ద్వారా విజయానికి చేరుకోవచ్చు అని చెప్పి బీజేపీని నడిపిస్తున్నటువంటి శక్తులు అనుకున్నాయి. అద్వానీయో బీజేపీయో అనుకోవటం కాదు, బీజేపీని నడిపించే శక్తులు వేరే ఉన్నాయి. అవి మోడీని ప్రమోట్ చేయటం ద్వారా, మోడీని ఐకాన్గా చూపించడం ద్వారా ఒక విజయం సాధించడానికి అవకాశం ఉంది అనేది బలంగా నమ్మారు. ఈ క్రమంలో అద్వానీని పక్కకి పెట్టి మోడీని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఎలక్షన్ కంటే ముందే మోడీ ప్రధాని కాబోతున్నాడు అనేది పంప్ అయిపోయింది. ఈ క్రమంలో అద్వానీ మొదట కొంచెం ఇబ్బంది పడినప్పటికీ దాంతో కొనసాగాడు. ఎన్నికల్లో ఆయన కూడా సహకరించాడు. అయిపోయింది, ఎన్నికల్లో పార్టీ గెలిచింది అనుకున్నట్టుగానే మోడీ ప్రధాని అయ్యాడు. అయిన తర్వాత అద్వానీని నెమ్మదిగా పక్కకి పెట్టేస్తున్నారు అనే అభిప్రాయం. వాజ్పేయి ఉన్నాడు అప్పటికి, తర్వాత మరణించాడు ఆయన. అంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి వాళ్ళిద్దరూ రెండు కళ్ళు. తెలుగు సినిమా పరిశ్రమకి అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు రెండు కళ్ళు అన్నట్టు, భారతీయ జనతా పార్టీకి ఆ రోజున ఎల్కే అద్వానీ అలాగే వాజ్పేయి వీళ్ళిద్దరూ రెండు కళ్ళు. వీళ్ళిద్దరూ కూడా రామ మందిర నిర్మాణం జరపటం కోసం చాలా కష్టపడి, ఆయన అయితే రథయాత్ర చేశాడు. రథయాత్ర చేయటానికన్నా ముందు నిజానికి జనసంఘ్ శ్యామాప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో ప్రారంభమైనటువంటి జనసంఘ్ అనేటువంటి పార్టీ ఎమర్జెన్సీ టైంలో నలుగురిని కలుపుకుని కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికి ఒక అవకాశం ఉంది, ఎమర్జెన్సీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనే విషయాన్ని గుర్తించి ఈ వ్యతిరేకతని ఛానలైజ్ చేయగలిగితే, ఇందిరాగాంధీ నిర్బంధకాండ వలన సఫర్ అయినటువంటి ఇతర శక్తులను కూడా కలుపుకుని ఒక ఐక్య సంఘటన కట్టడం ద్వారా మనం కాంగ్రెస్ పార్టీని పక్కకి నెట్టచ్చు అనేది ఒక అవగాహనకు వచ్చి జనసంఘ్ కనిపించకుండా వెనకాలుండి జనతా పార్టీ అనేటువంటి నిర్మాణాన్ని జయప్రకాష్ నారాయణని ముందు పెట్టి, జయప్రకాష్ నారాయణ అంటే ఇప్పుడున్నటువంటి లోక్సత్తా జయప్రకాష్ కాదు, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అని ఒక ఆయన పేరు ఈయన పెట్టుకున్నాడు, ఈయనకి పెట్టారు. ఆయన్ని ముందు పెట్టి ఆయన సంపూర్ణ విప్లవ నినాదం ఆయనది, ఆ సంపూర్ణ విప్లవ నినాదం నేపథ్యంలో అందరినీ కూడగట్టారు. ఈ అందరినీ కూడగట్టుతున్నటువంటి క్రమంలోనే ఇది జనసంఘ్ వెనకాలుండి నడిపిస్తున్నటువంటి, జనసంఘ్ నేస్తున్నటువంటి జనతా పార్టీ అనే అభిప్రాయం చాలామందికి వచ్చేసింది అప్పటికే. అయినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీల్లో సిపిఎం జనతా పార్టీతో చేతులు కలిపిస్తుంది. అది ఒక విచిత్రమైన పరిణామం. ఆ రోజుల్లో దాని మీద తీవ్రమైన విమర్శలు చెలరేగినాయి. అంటే బహిరంగంగా జయప్రకాష్ నారాయణ కనిపిస్తున్నాడు, కానీ దీని వెనకాల నడిపిస్తున్న చక్రం జనసంఘదే అని బలమైనటువంటి అభిప్రాయం అప్పటికే దేశంలో చాలామంది ఇంటలెక్చువల్స్కి వెళ్ళింది. సిపిఐ విచిత్రంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయింది. అది ఒక చారిత్రక సందర్భం.
అలా జనతా పార్టీలో కలిసిన తర్వాత అద్వానీ గారికి తర్వాత ఏర్పడినటువంటి జనతా ప్రభుత్వం అంటే మొరార్జీ దేశాయి గారి ప్రధానిగా ఏర్పడినటువంటి జనతా ప్రభుత్వంలో ఈయనకు సమాచార శాఖ ఇచ్చారు అద్వానీకి. అలాగే ఆయనకి విదేశాంగ శాఖ ఇచ్చారు వాజ్పేయికి. అలా వీళ్ళ అధికార ప్రస్థానం మొదలైన తర్వాత జనతా పార్టీలో ఈ కలిసినటువంటి అన్ని ఇతర వ్యక్తులందరూ కూడా నెమ్మదిగా బయటకు వెళ్ళిపోవడం మొదలైంది. ఇతర శక్తులన్నీ బయటకు వెళ్ళిపోవడం మొదలైంది. ఈ మొదలవుతున్నటువంటి దశలో అంటే ప్రజాస్వామ్య కాంగ్రెస్ అని డెమోక్రటిక్ కాంగ్రెస్ అని చెప్పి జగజీవన్ రామ్ గారు ఒక పార్టీ పెట్టి దాన్ని కూడా తీసుకొచ్చి దీనిలో విలీనం చేశాడు. ఆయనకు రక్షణ శాఖ ఇచ్చారు. కాంగ్రెస్ సోషలిస్టులు రకరకాల వ్యక్తులు వచ్చి కలిశారు, రకరకాల శక్తులు వచ్చి కలిసినాయి దానిలో. ఇవన్నీ నెమ్మదిగా రాజనారాయణ వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. లోక్దళ్ చరణ్ సింగ్ గారు కలిశాడు. చరణ్ సింగ్ రాజనారాయణ కలిసి బయటికి వెళ్ళిపోయారు. తర్వాత చరణ్ సింగ్ ప్రధాని అయ్యాడు, మొరార్జీ దేశాయిని పక్కకి నెట్టి. అది క్లైమాక్స్ దానికి జనతా ప్రయోగానికి. ఆ సమయంలో వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇది లాభం లేదు, మన ప్రయాణం మనం కొనసాగించాల్సిందే. ఈ క్రమంలో జనతా ప్రయోగం విఫలమైంది అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. 80లో జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ కాదు, ఎమర్జెన్సీ టైంలో ఉన్న కాంగ్రెస్ కాదు, 77లో ఓడిపోయిన కాంగ్రెస్ కాదు. ఆ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని బహిష్కరించింది. బ్రహ్మానంద రెడ్డి గారి నేతృత్వంలో రెడ్డి కాంగ్రెస్గా అది ఉండిపోయింది. ఆవుదూడ కాంగ్రెస్గా, హస్తం కాంగ్రెస్గా ఇందిరాగాంధీ బయటకు వచ్చి ఇంకో కాంగ్రెస్ పెట్టుకుని కాంగ్రెస్ ఐ అనే పేరుతో ఆవిడ 80 ఎన్నికల్లో గెలిచింది. గెలిచిన తర్వాత జనతా పార్టీ అంతర్ధానం అయింది నెమ్మదిగా. ఇప్పటికీ ఆ పేరుతో జనతాదళ్ ఎస్ అని, సోషలిస్ట్ అని రకరకాల గ్రూపులు ఉన్నాయి. ప్రధానమైనటువంటి జనతా నిర్మాణం అయితే అంతర్ధానం అయింది. అప్పుడు వీళ్ళు జనసంఘ్గా ఇందులో కలిసినటువంటి పార్టీని బయటకు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ అని పేరు పెట్టారు. ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మొదటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఇద్దరు గెలిచారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచారు, హన్మకొండ నుంచి. ఆ చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్కి. అప్పటి ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఒక అభ్యర్థిని పుట్టుకలోనే కంట్రిబ్యూట్ చేసినటువంటి ఘనత తెలుగు వారికి ఉంది. ఇది చరిత్ర. అక్కడి నుంచి దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, అసలు మన గోల్ ఏమిటి, అంటే అధికారమే లక్ష్యం ఎవరికైనా, ఏ పొలిటికల్ పార్టీకైనా. అయితే ఇది ఐడియాలజీతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి మన ఐడియాలజీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి అనేది ఒకటి హిందూ ఏకీకరణ అనే కార్యక్రమం తీసుకున్నారు. ఈ హిందూ ఓటర్లని ఐక్యం చేయాలి అనేటువంటి ప్రోగ్రాం. దీనికోసం కృషి చేయాలి. మన ఓట్ బ్యాంక్ని మనం సెక్యూర్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ విధానాలను అనుసరిస్తోంది. సంతుష్టీకరణ విధానాలను అనుసరించి ఇతర మతస్థుల్ని వీళ్ళందరినీ సంతుష్టీకరించటం కోసం హిందువుల గొంతులు కోస్తోంది అనే అభిప్రాయాన్ని హిందూ సమాజంలోకి బలంగా తీసుకెళ్ళగలిగితే వాళ్ళందరూ యునైట్ అవుతారు, వాళ్ళందరూ మన వెనకాల నిలబడతారు, మనం వాళ్ళకి నాయకత్వం వహించడం ద్వారా మనం అధికారంలోకి వస్తాం అనే ఒక అద్భుతమైనటువంటి వ్యూహరచన చేశారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఏకాత్మతా యజ్ఞం అన్నాడు. ఏకాత్మ చేయాలి, మొత్తం హిందూ ఆత్మలన్నింటినీ ఒక్కటి చేసి ఆ ఆత్మని అధికారంలోకి తీసుకురావాలి అని దానికి అద్భుతమైన పేరు పెట్టాడు, ఏకాత్మతా యజ్ఞం అని పెట్టి ఆయన ప్రతి ఊరు తిరిగాడు మొత్తం భారతదేశంలో. ఇది అది అని కాదు, టోటల్గా ఇదే పని. రోజు పొద్దున్న లేవడం క్యాంపెయినింగే. రోజుకు 10 ఊళ్ళు వెళ్ళటం, ఆ ఊళ్ళో గంగాజలం ఇవ్వటం ప్రజలకి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి హిందూ మతం ప్రమాదంలో ఉంది కాంగ్రెస్ పాలనలో. ఈ సూడో సెక్యులరిస్టులు, కుహనాగాళ్ళు అనే పదాలు కూడా అక్కడి నుంచే ప్రారంభమైనాయి. సెక్యులరిజం మీద దాడి చేయుట. సెక్యులరిజం అంటే హిందూ మతానికి వ్యతిరేకంగా ఇతర మతాలతో
కలవటం అనే అభిప్రాయాన్ని కూడా జనంలోకి బలంగా తీసుకెళ్ళగలిగారు అద్వానీ. అలా భారతీయ జనతా పార్టీ పెరగటంలో ఆయన పాత్ర, అది ఈ రోజున అధికారంలో దాన్ని కదిలించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నెట్టేయటంలో అద్వానీ పాత్ర చాలా ఉంది, ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది. పార్టీ ఒక అగ్రెసివ్ ఫేజ్లో నడవాలి అంటే అద్వానీ నేతృత్వంలోనే నడుస్తుంది. పార్టీ నలుగురిని కలుపుకుని వెళ్లాల్సిన ఫేజ్ ఒకటి ఉంటుంది. అంటే ఒక దాడి జరిగిన తర్వాత ఒక పెద్ద మనిషి వచ్చి సమన్వయంగా అందరినీ సమన్వయపరచాలి. ఆ ఫేజ్ వచ్చినప్పుడు వాజ్పేయిని పెడతారు. అలాగే అద్వానీని మించి దూకుడుగా ఒక స్టెప్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మురళీ మనోహర్ జోషిని పట్టుకొచ్చేవాళ్ళు. ఇలా ఈ ముగ్గురు త్రిమూర్తులు అనేవాళ్ళు ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీకి. వీళ్ళు రొటేట్ అయ్యేవాళ్ళు అప్పటి ఫేజ్ని బట్టి, అప్పటి మూడుని బట్టి, దేశం ఉన్న పరిస్థితుల్ని బట్టి. ఈ ఫేజ్లో అద్వానీని పెడితే బెటర్ అవుతుందా, లేకపోతే జోషిని పెడితే బెటర్ అవుతుందా, వాజ్పేయిని పెడితే బెటర్ అవుతుందా అనేది నిర్ణయించుకుని వాళ్ళని ముందు పెట్టేవాళ్ళు. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రారంభమై 80లో దాని ప్రయాణం ప్రారంభమై నెమ్మదిగా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇందిరాగాంధీ హత్య జరగటం, తర్వాత రాజీవ్ గాంధీ హత్య జరగటం. ఈ క్రమంలో అంటే మొదటేమో ఏకాత్మతా యజ్ఞం ద్వారా వాళ్ళు హిందూ సమాజంలో ఒక అభద్రత కలిగించగలిగారు. హిందూ మతం ప్రమాదంలో ఉంది, దీన్ని కాపాడుకోవాలంటే సంతుష్టీకరణ విధానాలు అనుసరిస్తున్నటువంటి కాంగ్రెస్ని పాతరేయాలి, దీనికి హిందూ సమాజం ఒక్కటవ్వాలి, ఏకాత్మ కావాలి అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగాడు ఆయన. తీసుకువెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో ఆయన రామమందిర నిర్మాణం. నిజానికి ఆయన ఏకాత్మతా యజ్ఞం చేస్తున్న రోజుల్లో తమిళనాడులో ఒక ఊరు మొత్తం ఇస్లాంలోకి కన్వర్ట్ అయింది. మీనాక్షిపురం అనే ఊరు అహ్మద్ నగర్గా మారింది. దీన్ని ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకుని ప్రతి ఉపన్యాసంలోనూ ఇది మీనాక్షిపురమా అహ్మద్ నగర్ అనే పద్ధతిలో ఆయన రెచ్చిపోయి మాట్లాడేవాడు. జనాలు విపరీతంగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. అదొక వెల్లువ. ఆయన ప్రసంగించిన ఒక సభలో నేను కూడా పాల్గొని విన్నాను. ఆ రోజుల్లో ఏకాత్మతా యజ్ఞం జరుగుతుండగా ఏకాత్మతా యజ్ఞంలో పాల్గొని ఒక ఉపన్యాసం విన్నాను నేను ఒంగోలులో. పివిఆర్ స్కూల్ గ్రౌండ్లో జరిగింది అది. చాలా ఎమోషనలైజ్ చేస్తాడు ఆయన. అంటే అది ఎంత పెద్ద సమావేశమైనా, ఎన్ని వేల మంది ప్రజలున్నా ఆయన మైక్ తీసుకుంటే వాళ్ళని విపరీతంగా ఎంత వ్యతిరేక భావాలున్నా నిజమే కదా, మనం ఏదో ఒకటి చేయాలి, వెనకాల నిలబడాలనేటువంటి ఒక భావావేశాన్ని కలిగించగలడు ఉపన్యాసం ద్వారా. ఆ టాలెంట్ ఆయనకుంది. వాజ్పేయి గారు పొయిట్రీ చెప్పి కన్విన్స్ చేయగలడు అవతలని. కన్విన్సింగ్గా కథని నడపడంలో వాజ్పేయి, జనాన్ని ఎమోషనలైజ్ చేసి ముందుకు నడిపించడంలో అద్వానీ అనేది వాళ్ళిద్దరూ చాలా సుశిక్షితులైనటువంటి సైనికులు హిందుత్వ సమాజానికి. ఇలా అద్వానీ గారు ఆయన పద్ధతిలో ఆయన రామజన్మభూమి విముక్తి ఉద్యమం అని మొదలుపెట్టి బాబర్ సేనాని కట్టినటువంటి మసీద్, అది బాబర్ కట్టిన మసీదు కాదు. బాబర్ అంటే రాముడు పుట్టాడా లేదా అనేది తెలియదు ఎవరికి. దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా ఏమీ లేవు, పౌరాణిక ఆధారాలు తప్ప ఏ డాక్యుమెంటు లేదు. కానీ సుప్రీంకోర్టు రాముడు పుట్టాడు, అక్కడే పుట్టాడు అని ఆమోదించింది. కాబట్టి ఇప్పుడు ఎవరు దాని మీద వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరం లేదు. కోర్టు ఆ నిర్ధారణ ఎలా చేసింది? ఇక్కడ ప్రజల నమ్మకాల ఆధారంగా చెప్తున్నాను అంది చాలా స్పష్టంగా జడ్జిమెంట్లో. ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ పీపుల్ ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మకాల ఆధారంగా మేము ఈ తీర్పు చెప్తున్నాం అని చెప్పారు వాళ్ళు. చారిత్రక ఆధారాలని చూసి అని కాదు. ఇది అర్థం చేసుకోవాలి ప్రపంచం. ఈ అభిప్రాయాలన్నింటినీ కూడగట్టి కోర్టుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ జడ్జిమెంట్ రావడం వెనకాల అద్వానీ గారు చేసిన కృషి ఉంది. అందుకనైనా ఆయనకు భారతరత్న ఇచ్చి తీరాలి, అది కనీస బాధ్యత.
ఆయన చాలా ఇబ్బందుల్లో అనారోగ్యంతో ఉన్నాడు. ఇప్పుడు వయసు పెరిగిపోయింది, నడవటం కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అయింది. మొన్న ఆయన రథయాత్ర చేసి అరెస్ట్ అయ్యాడు. లల్లూ ప్రసాద్ యాదవ్ ఆయన అరెస్ట్ చేశాడు. కమ్యూనల్ హార్మనీ అంటే ఈ దేశంలో మతపరమైనటువంటి ఒక ఐక్యత ఉంది, ఆ ఐక్యతని భగ్నం చేయటం కోసం అద్వానీ ఈ రథయాత్ర చేస్తున్నాడు అనే ఉద్దేశంతో చాలా చోట్ల సెక్యులర్ శక్తులు ఆయన రథయాత్రకి అడ్డంగా పడుకున్నారు, రోడ్ల మీద పడుకున్నారు, గొడవలు జరిగినాయి, కొట్టుకున్నారు, పక్కకి నెట్టారు. ఆయన రథం ముందుకు కదిలింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాల్లో ఆయన రథయాత్ర అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరిగినాయి, వాళ్ళని అరెస్టులు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అప్పుడు, ఉన్నప్పటికీ పక్కకి నెట్టేశారు. ఈ క్రమంలో లల్లూ ప్రసాద్ యాదవ్ అక్కడ బీహార్లో అరెస్ట్ చేశాడు ఈయన. అయితే బయటకు వచ్చేసాడు, వెంటనే బయటకు వచ్చాడు. కానీ అరెస్ట్ అవ్వటం ఇవన్నీ సహించాడు ఆయన. సహించి ఈ రామజన్మభూమి విముక్తి ఉద్యమం అనే దాన్ని ముందుకు తీసుకువెళ్ళటంతో పాటు, అంటే వాళ్ళకి మొదటే ఒక ఎజెండా ఉంది, హిందూ మతం ప్రమాదంలో ఉంది అని. నేను ఇందాక చెప్పినట్టు ఆ మీనాక్షిపురమా అహ్మద్ నగరా అనేటువంటి కార్యక్రమం ఆ డాక్యుమెంట్తో మొదలై అక్కడి నుంచి రాముడు మన అందరి దేవుడు, ఆయన పుట్టిన చోట గుడి కట్టుకుంటే ఆ గుడి పగలగొట్టి అక్కడ మసీదు కట్టారు అనేది చాలా సెంటిమెంటల్ ఇష్యూ అవుతుంది కదా. దాన్ని సెంటిమెంటల్ ఇష్యూగా మార్చి ప్రజల్లోకి తీసుకెళ్లటంలో అద్వానీ గారు చాలా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత దాంతో పాటు అద్వానీ చేసినటువంటి ఇంకొక కార్యక్రమం ఏమిటంటే, ఆయన కంట్రిబ్యూషన్ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో ఆయన కంట్రిబ్యూషన్ ఏమిటంటే కరసేవ అనే కార్యక్రమం రూపొందించటం. కరసేవ, శిలాన్యాస్ అనేటువంటి రెండు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు డిజైన్ చేశాడు ఆయనే. ఆయనతో కలగలిసినటువంటి విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘు, వీటితో పాటు అనేక ప్రజా సంఘాలు పెట్టారు అన్ని సెక్షన్స్లోనూ. మహిళలకు ఒక సంఘం, గాయత్రి యువతీ మండలి లాంటివి, ఇలా అనేక యువజన సంఘాలు, ఏబీవీపీ ఎలాగో ఉంది విద్యార్థి సంఘం, అది మాత్రమే కాకుండా దాదాపు ఒక 20-30 ప్రజా సంఘాలు పెట్టారు దేశవ్యాప్తంగా. పెట్టి ప్రతి సెగ్మెంట్లోనూ వాళ్ళు ఎంటర్ అయిపోయి ప్రతి ఒక్కరిని కలిసి పర్సనల్గా కలిసి మాట్లాడి, ప్రతి ఊరి నుంచి కంట్రిబ్యూషన్ ఉండాలి, ప్రతి మనిషి నుంచి కంట్రిబ్యూషన్ ఉండాలి రామాలయానికి అని, మీరు మీ ఊళ్ళో ఇటుక బట్టీల్లో ఇటుకలు తయారు చేయించి శ్రీరామ వెనక మీ పేరు పెట్టి పంపించండి, రాముడికి 4 ఇటుకలు దానం చేయరా, ఇదే శిలాన్యాసం అని చెప్పారు. దీంతో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు అయ్యారు ఆ ఉద్యమంలో. ఇలా ఎమోషనల్గా దేశం మొత్తాన్ని అటాచ్ చేశాడు ఆయన ఈ 2 కార్యక్రమాల ద్వారా. ఇలా మొదలైనప్పుడు దీన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితిలోకి కాంగ్రెస్ వెళ్ళిపోయింది, ఒక డిఫెన్స్లోకి. ఈ క్రమంలోనే ఆ రోజున బాబ్రీ మసీదు కూల్చేసిన రోజు జరిగినటువంటి కార్యక్రమానికి అద్వానీ గారే నాయకత్వం వహించాడు. వహించి మసీదు మీదకి ఎక్కేశారు. భద్రతా దళాలు ఉన్నాయి అక్కడ. భద్రతా దళాల ముందే చాలా నిస్సిగ్గుగా వాళ్ళని తోసుకుని వెళ్ళిపోయి మసీదు ఎక్కి గుమ్మటం మీద నిలబడి చాలా కసిగా వికటాట్టహాసం చేస్తూ దాన్ని కూల్చేశారు. ఈ కూల్చేసిన మరుక్షణం అద్వానీ గారు అక్కడ, అలాగే వాజ్పేయి గారు ఢిల్లీలోను, ఆయన ఢిల్లీలో వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలిశాడు, నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు. కలిసి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ కూడా మీడియాను ఉద్దేశించి చాలా అద్భుతంగా మాట్లాడిన వాక్యం ఏంటంటే, ఇది చాలా నా జీవితంలో, అంటే వాళ్ళిద్దరూ కూడా అన్న మాట ఇదే, మా జీవితంలో ఇది చాలా దురదృష్టకరమైన రోజు, ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు, మేం కంట్రోల్ చేయలేకపోయాం ప్రజల ఎమోషన్ని, అన్కంట్రోలబుల్ కండిషన్లో పబ్లిక్ ఎమోషన్ ఉండటంతో వాళ్ళు తోసుకుని వెళ్ళిపోయి దాన్ని కూల్చేశారు, ఇది మేము వాంటెడ్గా చేసిన పని కాదు అని ఆయన ఢిల్లీలోనూ ఈయన అయోధ్యలోనూ మాట్లాడాడు.
మాట్లాడి చేతులు కడుక్కొని వెళ్ళిపోయారు. మసీదు పడిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది ప్రోగ్రామ్ ప్రపంచం మీదకి ఎజెండాగా మారింది. అది పగలగొట్టడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ని టోటల్గా భయంలోకి నెట్టేసినటువంటి ఘనత కూడా అద్వానీకి చెందుతుంది. ఆ భయంతోనే వాళ్ళు అక్కడ అంటే ఆ స్థలంలో మీకు ఏదైనా షేర్ కావాలా అని అడిగింది కోర్టు, వక్ఫ్ బోర్డుని. అడిగితే మాకు అక్కర్లేదని చెప్పి వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు. మాకు అక్కర్లేదంటే అక్కడే కాదు ఇంకెక్కడా కూడా అక్కర్లేదు అని. ఆ లెవెల్ భయం కలిగించగలిగాడు ఆయన అద్వానీ. అందుకైనా ఆయనకు భారతరత్న ఇచ్చి తీరాలి కదా. భారతీయ జనతా పార్టీ దాదాపు అంటే వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చి అధికారం నిలబెట్టుకోవడమే చాలా కష్టమైపోయి పడిపోయి 13 రోజుల్లో పడిపోయి ఇలాంటి నానా గందరగోళం అయిపోయిన సందర్భం ఉంది బీజేపీ ప్రయాణంలో. ఈ ప్రయాణంలో దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఉండటం మాత్రమే కాదు, ఇంకొక 5 ఏళ్ళు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా గెలవబోతోంది అనేది ఇండికేషన్స్ ఉన్నాయి. ఈ లెవెల్కి తీసుకొచ్చిన అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీని మృతప్రాయంగా మార్చేసినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక వెల్లువని క్రియేట్ చేయగలిగిన వాళ్ళలో అద్వానీ ప్రథముడు. అద్వానీ తాలూకా ఎమోషన్స్తో ఎమోషనలైజ్ అయ్యి పార్టీలోకి వచ్చిన వాళ్ళలో మోడీ కూడా ఒకడు. నరేంద్ర మోడీ కూడా అందులోంచి వచ్చినవాడే, ఆ తానులో మొక్కే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన్ని గౌరవించి భారతరత్న అని చెప్పడం, అద్వానీని భారతరత్న అని చెప్పడమే అంటే ఈ దేశాన్ని కమ్యూనల్గా హింసించినవాడు, మతపరంగా ఈ దేశాన్ని చీల్చినవాడు అద్వానీ. ఈ దేశంలో మెజారిటీ మతంలో భయాన్ని నింపి మెజారిటీ మతంలో భయాన్ని నింపడం ద్వారా మైనారిటీలని భయంలో ముంచి వాళ్ళని పక్కకి నెట్టేసినటువంటి ఘనత అద్వానీది. ఇన్ని దారుణాలు చేసినటువంటి అద్వానీకి భారతరత్న ఇవ్వటం అనేది భారతీయ జనతా పార్టీ విజ్ఞత. అంటే వాళ్ళు ఆ ప్రభుత్వం ఆయనకి ఇచ్చేటువంటి ఒక రకమైనటువంటి అంటే గౌరవంగానే చూడాలి. ఆ గౌరవం దక్కుతుందా లేదా అద్వానీకి అనే ఒక అనుమానం ఉండింది నిన్నటిదాకా. ఆ అనుమానం ఇప్పుడు తీరిపోయింది. అంటే ఎందుకు ఇప్పుడు ఇచ్చారు అద్వానీకి అంటే యూనిఫికేషన్ ప్రోగ్రాం. అద్వానీ ఉంటే ఇలా జరిగేది కాదు, వాజ్పేయి ఉంటే ఇలా జరిగేది కాదు అని మాట్లాడుతుంటారు కొంతమంది. ఇలా భారతీయ జనతా పార్టీలోనే న్యూట్రల్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సానుభూతి పరుల్లో న్యూట్రల్గా ఉండేవాళ్ళని, అద్వానీ పట్ల అడ్మిరేషన్ ఉండేవాళ్ళని వీళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీ ఫోల్డ్లోకి తెచ్చేసుకోవటం అనే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఆయనకి భారతరత్న ఇవ్వటం. అంతకంటే నిజానికి శ్యామాప్రసాద్ ముఖర్జీకి కూడా ఇవ్వచ్చు. అలాగే ఈయనకి వాజ్పేయి, ఈ క్రమంలోనే అద్వానీ. ఇది తప్పదు. ఈ క్రమంలో ఇది కొనసాగితే గోద్రా అల్లర్లకి మూల కారణమై అనేక మంది ముస్లింల మరణానికి కారణమైనటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా భారతరత్న వచ్చేస్తుంది నిస్సందేహముగా. ఆ పరిస్థితి ఉంది. టోటల్ కంట్రీ మా కంట్రోల్లో ఉంది అనేటువంటి ఒక ఇండికేషన్ని బలంగా ఇచ్చేసాడు ఆయన ఈ భారతరత్న ద్వారా. కాబట్టి ఈ భారతరత్నని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ముందు ప్రపంచం ఆలోచించాలి. నిజానికి ఈ దేశంలో మైనారిటీలు బలంగా వ్యతిరేకించే పరిస్థితుల్లో కూడా లేరు. ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టి కుదిరితే ప్రతి ఇంట్లోనూ అద్వానీ ఫోటో పెట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చేసారు వాళ్ళు. ఈ కండిషన్లో ఈ లెవెల్లో భయపెడుతున్నారు అని ఖండిస్తూ ఒక ఉద్యమం గనక చేయగలిగితే ఏది అద్వానీకి భారతరత్న ఇవ్వటం అనేది హిందుత్వ దుర్మార్గంగా ప్రపంచంలో ఎక్స్పోజ్ చేసి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం నిర్మించగలిగితే తప్ప ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రమాదం నుంచి, హిందుత్వ ప్రమాదం నుంచి కాపాడటం కష్టం.
హిందూ మతం కూడా హిందుత్వ అనేటువంటి ప్రమాదంలో ఉంది ఇప్పుడు. ఓకే. హిందూ మతం ఇట్ సెల్ఫ్ హిందుత్వ ప్రమాదంలో ఉంది. అది ఆ ప్రమాదం నుంచి బయటకు రావాలన్నా కానీ అద్వానీకి భారతరత్న ఇవ్వటం దుర్మార్గం అని హిందూ సంఘాలు కూడా నినదించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.